తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం యొక్క ఆధ్వర్యంలో అధ్యక్షులు కొల్లకాటి రాజకుమారు మరియు సమన్వయ కమిటీ అధ్యక్షుడైనటువంటి నేను వడ్డేపల్లి రామకృష్ణ మేము ప్రధానంగా వేముల బాలరాజు గారు మరియు మిగతా పద్మశాలి పెద్దలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు భారీ ఎత్తున. అయితే మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటంటే 4 కార్పొరేషన్స్ని కాంగ్రెస్ పార్టీ వచ్చిన తదుపరి గత 2 సంవత్సరాలుగా కూడా కెప్టెన్ ఐడిల్ అంటే భర్తీ చేయకుండా ఉంటున్నారు కార్పొరేషన్ చైర్మన్స్ని. మరి మేము ఎక్కడికి పోవాలి? మా పెద్ద మనిషి ఎవరు? మా కులానికి పవర్ లూమ్కి కానీ చేతి మగ్గాలకు కానీ ఈ యొక్క కాబట్టి ఈ ప్రభుత్వాన్ని వెంటనే ఈ 4 కార్పొరేషన్లని కేవలం పద్మశాలి కులాలకి సంబంధించినటువంటి వ్యక్తులతోటి మాత్రమే భర్తీ చేయాలి. అది ప్రధానమైనటువంటి డిమాండ్. ఈ పద్మశాలి కార్పొరేషను ఇది ప్రభుత్వానికి కూడా ఇది సరైనటువంటి సమయం. ఇంకా ఎలక్షన్ కోడ్ రాలేదు. ఎలక్షన్ కోడ్ రాకముందే మీరు కానీ కార్పొరేషన్స్ కానీ భర్తీ చేసినట్లయితే పద్మశాలీలందరూ కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. మీ యొక్క శాతం కూడా పెరుగుతుంది. అదే రకంగా పద్మశాలి కార్పొరేషన్ని, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ని, పవర్లూమ్ కార్పొరేషన్ని, టెక్స్టైల్ కార్పొరేషన్ని ఈ 4 కార్పొరేషన్స్ని పద్మశాలి సమాజంతో నింపాలని కోరుతున్నాం. అదే రకంగా పద్మశాలి యువత కడుపు చేత పట్టుకొని మహారాష్ట్ర మిగతా రాష్ట్రాలకి వలసబోతున్నది, భివండి వలసబోతుంది. కాబట్టి వాళ్ళకి యువతకి ఈ యొక్క పవర్లూమ్స్ స్థాపించుకోవటానికి మరియు అద్దకము, నూలు, రేషను ఈ డిపోస్ పెట్టుకోవటానికి, అదే రకంగా పవర్లూమ్ యూనిట్లు, చేనేత క్లస్టర్లు, వస్త్ర ఆధారిత ఈ బట్ట ఆధారిత ఎంఎస్ఎంఈ చిన్న యూనిట్లు అంటే 20 లక్షలు లోపు 50 లక్షల లోపు వాళ్ళ యొక్క పరిశ్రమను స్థాపించుకోవటానికి సబ్సిడీతోటి కూడినటువంటి సబ్సిడీ అండ్ ఎలక్ట్రికల్ ఫ్రీ అండ్ సబ్సిడీతోటి కూడినటువంటి లోన్స్ని తక్షణం శాంక్షన్ చేసి ఈ యొక్క పద్మశాలి యువతకి మేలు చేయాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత చేనేత పెన్షను ఇప్పుడు ఇస్తున్నారు. అమలులో ఉన్న చేనేత పెన్షన్, చేనేత హస్తం లేదా ఇతర సంక్షేమ పథకాలు జీవన వ్యయాలకు సరిపోవటం లేదు. ప్రతి నెల ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వ్యయం ఎక్కువైపోతుంది. కాబట్టి ఈ అన్ని రకాల యొక్క పెన్షన్స్ మొత్తం కూడా కలిపి 5,000కి తక్కువ కాకుండా 5,000 రూపాయలు పెన్షన్ ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి కూడా ఇవ్వాలని కోరుతున్నాం. ఒక విషయం ప్రభుత్వం కానీ మర్చిపోతున్నది. ముఖ్యంగా పద్మశాలి చేనేత కుల వృత్తులు అనంటే చేనేత కుల వృత్తుల నుంచి బయటికి వచ్చి వేరే కుల వృత్తులు చేసుకోవటానికి మా యొక్క పద్మశాలీలు ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి పద్మశాలీలు పూర్వం ఎప్పుడు చేసినా సరే, మగ్గం వేసినప్పటికీ, పవర్లూమ్ చేసినప్పటికీ పద్మశాలి అనే అతనికి ప్రతి ఒక్కళ్ళకి కూడా పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వానికి. అంటే కేవలం 16,000 20,000 మీరు లెక్కగట్టి మీ ఏడీ గారు వచ్చి ఎంక్వైరీ చేసి నీ మగ్గం ఉన్నదా లేకపోతే నీ అక్కడ మగ్గం గుంట ఉన్నదా అనేది ఎంక్వైరీ లేకుండా పద్మశాలీలు పూర్వం వదిలిపెట్టబడినటువంటి వృత్తిని వదిలిపెట్టినటువంటి పద్మశాలీలకు కూడా ఈ యొక్క పెన్షన్ అమలు చేయాలని తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే పద్మశాలీలు గతంలో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాళ్ళ కడుపులతోటి డొక్కలతోటి వీళ్ళు మొత్తం కూడా జీవనం ఎల్లదీశారు. అదే రకంగా రైతు బంధు తరహాలో వీళ్ళు మాత్రం ఏం పాపం చేసుకున్నారు? భారతదేశంలో ప్రధానమైనటువంటి ఇలా బాంబే, సూరత్లలో 3-4 ఎమ్మెల్యే పదవుల్ని సునాయాసంగా గెలిపించగలిగినటువంటి స్థితిలో ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే మోడీ గారే ఒప్పుకున్నారు, మన ప్రధానమంత్రి మోడీ గారే ఒప్పుకున్నారు మేము పద్మశాలీలో ఇళ్లలో భోజనం చేసి పైకి వచ్చామని. మరి అలాంటి ఉన్నతమైనటువంటిది ఇక్కడ కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు సహకార సంఘాల ఏర్పాట్లో కానీ తర్వాత ఈ చేనేత రంగాన్ని అభివృద్ధి చేయడానికి చాలా కృషి చేశారు. అతని పేరు మీదనే ఈ యొక్క పెన్షన్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేయాలని, రైతులకి చేసినట్లే చేనేత బంధువు కూడా ఇవ్వాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తర్వాత తక్కువ వడ్డీ దీర్ఘకాలిక రుణాలు 25 NP ఉన్నాయి, కానీ సరైనటువంటి పద్ధతిలో వినియోగించుకోవట్లేదు.
మా వాళ్ళ యొక్క అలసత్వం అనుకోవచ్చు, లేకపోతే మీ యొక్క ఈ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, టెక్స్టైల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో సరైనటువంటి ప్రాపగాండా లేదు. ప్రాపగాండా లేకపోవడం వల్ల కొంతమంది దళారులు దాన్ని ఎక్కువగా ఈ యొక్క పేద అయినటువంటి కొద్దిగా మామూలుగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర దళారిత్వం వ్యవహరించి లబ్ధి పొందుతున్నారు. కాబట్టి ఈ మీడియేటర్షిప్ కూడా దీన్ని కూడా ఇవ్వాలి. పద్మశాలి ఇంకొక ప్రధానమైనటువంటి మాస్టర్ వీవర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రతి జిల్లాలో ఉన్నారు మాస్టర్ వీవర్స్. వాళ్ళ యొక్క గుత్తాధిపత్యంలో ఈ యొక్క మామూలు వీవర్స్ అందరూ ఉంటున్నారు. మాస్టర్ వీవర్స్ కూడా ఈ సందర్భంగా ఒక సూచన చేస్తున్నా, మీరు చేనేత కార్మికుల వర్గాల పట్ల, పవర్లూమ్ కార్మికుల వర్గాల పట్ల వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని రాయితీలు, ప్రభుత్వానికి రావాల్సినటువంటి అన్ని రాయితీలు కూడా వాళ్ళకి సంక్రమించేటట్లు చేయాలి. అట్లా కానీ చేయకపోతే ఈ యొక్క మాస్టర్ వీవర్స్ ఎవరైతే తన సొంత వాళ్ళనే మాత్రమే అందులో ఎంట్రీ చేసుకొని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా దయచేసి మానవతా దృక్పథంతో అలాంటి పనులు చేయొద్దని చెప్తున్నా. మరియు వాళ్ళకి మాత్రమే కంప్లీటుగా ఈ యొక్క సంక్షేమ పథకాలని అందించాలని కోరుతున్నా. ఫైనల్గా ఒక విషయము, మేమెంతో మాకంతా ఇప్పుడు 150 కార్పొరేషన్స్ ఉన్నాయి, మున్సిపల్ డివిజన్స్. ఇప్పుడు 300 డివిజన్స్గా మారాయి. మరి 300గా డివిజన్స్గా మారినప్పుడు మేము 24 నియోజకవర్గాల్లో మేము గెలిపించగలిగే లేదా ఓడించగలిగే ప్రబలమైనటువంటి శక్తిలాగా ఉన్నాం మేము ఇప్పుడు ఉన్నటువంటి లెక్కల ప్రకారమే. ఇప్పుడు ఇది సరైన సమయం, మీరు మాకు మేలు చేసినట్లయితే, మేము ఈ యొక్క పద్మశాలీలు అనే కులం ఎలాంటిది అని అంటే చేసిన మేలుని ఏనాడు కూడా మర్చిపోని వాళ్ళం మేము. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ 300లో మా దామాషా ప్రకారంగా మాకు రిజర్వేషన్స్ కల్పించాలని, మాకు ఎంత లేదన్నా కూడా 70 కార్పొరేటర్స్ని పద్మశాలి వర్గానికి కేటాయించి వాళ్ళని గెలిచే విధానంగా గెలుపు గుర్రాలని ఎన్నిక చేసి వాళ్ళకి సహాయ సహకారాలు ఇచ్చినట్లయితే, మేము గట్టిగా చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం వాళ్ళం మేము ఈ యొక్క ట్రైనింగ్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. ఔత్సాహవంతులైన ఈ కార్పొరేషన్లో నిలబడేటటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకి రాజకీయ శిక్షణా తరగతులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. మేము మా యొక్క వ్యక్తుల్ని, మా యొక్క పద్మశాలి బిడ్డల్ని మేము ఎట్లా ఎన్నిక కాబడాలి, ఎట్లా వాళ్ళని మేము గెలిపించుకొని రావాలి అనేది మేము బాధ్యత తీసుకుంటాం. కాబట్టి ప్రభుత్వానికి ఒకటే విన్నవిస్తున్నాం, మా పద్ధతిలో మేము కోరిన విధంగా ఒక 70 సీట్లకి తక్కువ కాకుండా, లేదా మాకు ఎంత బాటా వస్తుందో మా జనాభా ప్రకారంగా మాకు అన్ని సీట్లు కేటాయించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.